అభివృద్ధి అవుతుందని చెప్పి అందరం అనుకున్నాం. ఏం అభివృద్ధి అయిందంటే ఇల్లు ట్యాక్సులు పెరిగినాయి, నల్ల బిల్లులు పెరిగినాయి, పని అయితే ఏం కాలే. ఎందుకు కాలే అంటే ప్రభుత్వం ఏం చేసింది, పేదల కోసం పనిచేయలే, పెద్దల కోసం పనిచేసింది, ప్రాజెక్టులు కట్టింది, కుంభకోణాలు చేసింది. ఇవన్నీ మన పేదల సొమ్ము ఎటో కాళేశ్వరంకో మిషన్ భాగీరథకో ఎటో వెళ్ళిపోయినాయి. అవన్నీ మనం మాట్లాడే అవసరం మనకు లేదు. మన రామంపేట మున్సిపాలిటీ కోసం మాట్లాడుకుందాం. రెండు విషయాలు. రామంపేట మున్సిపాలిటీలో ఏదైతే మనకు అభివృద్ధి చెందాలనే తాపత్రత ఉన్నది, ప్రతి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ ప్రతి వార్డు అభివృద్ధి చెందాలని ఉన్నది. మేము కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఒక మెంబర్గా 5 సంవత్సరాలు పనిచేసిన. ఎందుకంటే ఆ అనుభవంతో చెప్తున్నా. మున్సిపాలిటీలో అందరం కలిసికట్టుగా 12 మందిని కౌన్సిలర్ పనిచేసినాం. డబుల్ బెడ్రూమ్లకు విషయానికి వస్తే 300 ఇండ్లు కట్టినాం. 400 ఇండ్లకు శాంక్షన్ ఉండే. ఆ కాంట్రాక్టర్ ఏం చేసిందంటే 254 ఇండ్లు కట్టిండు. ఇంకా 154 ఇండ్లు కట్టకనే ఇడిచిపెట్టిపోయిండు. ఇది జరిగిన వాస్తవం చెప్తున్నా. మన రామంపేట మున్సిపాలిటీలో 860 మందికి ఇండ్లు అవసరం ఉన్నాయి. ఖాళీ జాగా లేదు, వాళ్ళకు ఇండ్లు లేవు. ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే ఓటు కోసం చెప్పుడు కాదు. ఈ విషయం గత ప్రభుత్వంలో శాసనసభ్యులు అప్పుడు అడిగినాం మేడం గారికి. అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి నిధులు రాలే, కాంట్రాక్టర్లకు బిల్లులు రాలే. ఎందుకంటే అందులో బాధితుడు నేను. రామంపేట మున్సిపాలిటీకో కాళ్ళగడ్డకు ఒక్కటే ఉన్నది మన శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికలో నీళ్లు ఉంటే కట్టెలుంటే గేట్ ఉండదు. దానికి కూడా మనం అసంపూర్తిగా పనిచేసినాం. ఇంతవరకు ₹1 కూడా రాలే బిల్లు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడతామని చెప్పి అది కట్టినాం. అందులో కూడా బిల్ రాలే, అది అసంపూర్తిగానే ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా నా యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే అభివృద్ధి చెందుతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఉన్నారు. మరియు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్ ఉన్నాడు. ఇవన్నీ ఆలోచన చేసి నేను కూడా అన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. మన ఊరు అభివృద్ధి మన చేతుల్లో ఉందనే ఉద్దేశంతో మనం ఈరోజు పార్టీకి పనిచేస్తున్నాం. మన ఏదైతే 3వ వార్డుకు సంబంధించిన విషయాలకు వస్తే 3వ వార్డులో చిన్న గల్లీలు ఉన్నాయి. మోరు నీళ్ళు ఇళ్ళనే ఉన్నది. కరెంటు బోర్ వేయడానికి